ఒడిశాలో 3 రైళ్లు పట్టాలు తప్పిన ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం కారణమంటూ ప్రతిపక్షాలు తమ విమర్శల దాడి మొదలుపెట్టాయి. పలు పార్టీల నేతలు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందిస్తూ సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం వల్లే 3 రైళ్లు ఢీకొనడం నమ్మశక్యం కాకుండా ఉంది. తీవ్రమైన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది అని అన్నారు. ఇక సిపిఐ నేత బినోయ్ విశ్వం స్పందిస్తూ ప్రభుత్వం కేవలం విలాసవంత రైళ్లపైనే దృష్టి పెడుతోంది. సామాన్యులు ప్రయాణించే రైళ్లు, ట్రాక్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒడిశా మరణాలు దీని ఫలితమే. రైల్వే మంత్రి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సైతం స్పందించారు. విషాదకరం, చాలా సిగ్గుచేటు. నేటి కాలంలో 3 రైళ్లు ఎలా ఢీకొన్నాయి? ఎవరు సమాధానం చెబుతారు? బాధిత కుటుంబాలు అందరి కోసం ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పునవాలా రైల్వే శాఖ చెబుతున్న కవచ్ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎలుగెత్తి చూపారు. గౌరవనీయ రైల్వే మంత్రి కవచ్ గురించి తరచూ మాట్లాడుతూ ఉంటారు. దీని యూరోప్లో మాదిరి మెరుగైన వ్యవస్థగా ప్రమాదాలను నివారిస్తుందని చెబుతుంటారు. కానీ ఇక్కడ 1 కాదు 2 కాదు 3 రైళ్లు ఢీకొన్నాయి అని పేర్కొన్నారు.